Yes, welcome back to Suprabhatam once again. ఫార్ములా ఈ కార్ రేస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇవాళ నాంపల్లి ఏసీబీ కోర్టుకు రానున్నారు కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు తెలంగాణలో ఎంత సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలుసు. ఇందులో పొలిటీషియన్స్ ఎవరైనా ఇన్వాల్వ్ చేస్తారా, కేటీఆర్ వరకు ఈ కేసు వెళ్తుందా లేదా అని అందరూ ఆలోచించారు. ఇక ఇప్పటికే ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఏసీబీ కోర్టుకు ఆయన నిందితుడిగా హాజరు కాబోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ 2వ ఎడిషన్ ఏర్పాటులో అక్రమాలు జరిగాయని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో 55 కోట్ల రూపాయల నిధులు మళ్లింపు జరిగింది అని అభియోగాన్ని ఎదుర్కొంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఏసీబీ ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత కోర్టు జారీ చేసిన సమ్మన్ల మేరకు కేటీఆర్ కోర్టుకు హాజరవుతున్నారు. ఈ కేసులో తొలిసారిగా కోర్టుకు హాజరు కానున్నారు కేటీఆర్. బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో నాంపల్లి ఏసీబీ కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరో 2 గంటల్లో కేటీఆర్ ఏసీబీ కోర్టు దగ్గరకు రాబోతున్నారు. ఏసీబీ కోర్టు దగ్గర నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రానా అందుబాటులో ఉన్నారు. రానా, ఈరోజు ప్రొసీడింగ్స్ వివరాలేంటి, కోర్టు దగ్గర ఎటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు? మా ప్రతినిధి రానా అండ్ మహేందర్ ఇద్దరు కూడా సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రానా. గుడ్ మార్నింగ్ రోహిత్ అండ్ సర్తాజ్. ఇవాళ కేటీఆర్ వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నేను ఒకసారి లెఫ్ట్ సైడ్ చూపిస్తాను. ఈ రోడ్ అంతా ఇప్పుడు ఖాళీగా ఉంది, ప్రశాంతంగా ఉంది కాబట్టి మరొక అరగంట కానీ చూస్తే ఇక్కడంతా మొత్తం వాహనాలతో అలాగే పోలీస్ బందోబస్తు కూడా నిండిపోతుంది. సో అంత హెవీ క్రౌడ్ వస్తుంది. గతంలో కూడా ఏసీబీకి విచారణకు హాజరైనప్పుడు కేటీఆర్కి చాలా పెద్ద ఎత్తున కూడా భద్రత ఏర్పాటు చేశారు. ఈసారి కూడా ట్రాఫిక్ ఆంక్షలు అనేది కూడా పెట్టారు. ఎందుకంటే ఈ రోడ్లకి ఎక్కువగా వాహనాలు, ద్విచక్ర వాహనాలు కానీ కార్లు కూడా రానికుండా మొదట దాదాపు 500 మీటర్ల పరిధిలోనే పోలీసులు ఆపేస్తున్నారు. కేవలం ఆయన వచ్చినటువంటి 15-20 నిమిషాల్లోనే పంపించే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏసీబీ వేసింది కాబట్టి పూర్తి స్థాయిలో ఆ ఛార్జ్ షీట్ని మొదటగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఒక రూల్ ఉంది కాబట్టి కేటీఆర్తో పాటు మిగతా 4 సంబంధించినటువంటి నిందితులు కూడా రాబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే వారికి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఎఫ్ఈఓకి సంబంధించినటువంటి సీఈఓ ఇవాళ వస్తారా లేకపోతే మరొక వాయిదాకి తీసుకుంటారా అనేది కూడా ఇప్పుడు ఒక క్లారిటీ లేదు. ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి? న్యాయవాదులు ఏం చెప్తున్నారు? కేటీఆర్ హాజరైన తర్వాత ప్రొసీడింగ్స్ గురించి ఏం చెప్తున్నారు? అంటే ఈ కేసులో A1గా కేటీఆర్ ఉన్నాడు కాబట్టి ఆయన వ్యక్తిగతంగా జడ్జి ముందు హాజరు కావాల్సి ఉంటుంది. దాంతోపాటు కొంతవరకు కూడా వాదనలు వినిపించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఇవాళ ఓన్లీ హాజరుకు సంబంధించిన అంశమే ఉంటుందా లేకపోతే వాదనలు కూడా వినిపిస్తుందని కూడా కొద్దిసేపట్లో మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నేను మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మరింత సమాచారం కోసం మా ప్రతినిధి మహేందర్ మనకు అందుబాటులో ఉన్నారు. మహేందర్, కేటీఆర్ వస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ శ్రేణులు కూడా భారీగా తరలి వచ్చే అవకాశం ఉంటుందా, లేదు కేటీఆర్ మాత్రమే వస్తారా? బీఆర్ఎస్ శ్రేణులకు ఏదైనా విజ్ఞప్తి చేశారా రమ్మని, రావద్దు అని? రోహిత్, నిన్నటి నుంచి కూడా ఈ ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ కోర్టుకు హాజరవుతున్నట్టుగా నిన్నటి నుంచి ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే మీడియాలో కూడా వాళ్ళు ఏ టైంకి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారు దానిపై ప్రచారం చేశారు. ఎందుకంటే ముందస్తుగా కార్యకర్తలు కానీ నేతలు కానీ ఎవరు రాకూడదు అన్నటువంటి సమాచారం ఇప్పటివరకు ఎక్కడ పెట్టలేదు. ఆ నేతలంతా కూడా ఇప్పటికే కేటీఆర్ నివాసం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. కేటీఆర్ నివాసానికి ఒక్కొక్కరుగా నేతలంతా వస్తున్నారు, సంఘీభావం చెప్తున్నారు. కేటీఆర్కు వెళ్ళడానికి ఒకవైపు జైరాబాద్ మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఒక్కసారి ఎక్కడికి సార్ ఎలా ఉంది? కేటీఆర్ ఎన్నిటికి బయలుదేరబోతున్నారు? 9 o'clock మీకు ముందు అందరు రావాలని పిలిపించారా? అందరు రావాలి ఇక్కడికని? ఇది జైరాబాద్ మాజీ ఎమ్మెల్యేకు చెప్తారంటే నేతలంతా కూడా రావద్దు అని మాత్రం ఇక్కడ చెప్పలేదు. అందరూ కూడా ఒక్కొక్కరు వస్తున్నారు. ఇక్కడ నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు వెళ్తారా? 8:30 గంటలకు కేటీఆర్ నార్సింగి నివాసం నుండి 8:30 గంటల ఇక్కడ నుంచి బయలుదేరుతారు. కేటీఆర్ తో పాటు ఖచ్చితంగా శ్రేణులు తనకు సంబంధించిన వాళ్ళు కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కోర్టు దగ్గర ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? అండ్ ట్రాఫిక్ జామ్స్, ఎందుకంటే 10ంటికి అక్కడికి వెళ్ళాలంటే అందరూ ఇటు ఆఫీస్లకు వెళ్ళే టైం, సో ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు? కేటీఆర్ ముందస్తు
ఉన్నట్టుగా చెప్పడంతో అక్కడ ఉన్న శ్రేణులు అంటే అందుబాటులో ఉన్నటువంటి తెలంగాణలో అంటే రాష్ట్రంలో అందుబాటులో హైదరాబాద్లో ఉన్న వారంతా దాదాపు ఇక్కడికి నివాసానికి వస్తున్నారు. మరికొంతమంది కోర్టు సమయానికి అక్కడికి వచ్చే అవకాశం ఉందని పోలీసులు ఇంటెలిజెన్స్ ముందుగానే భావించింది. అక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసింది. అక్కడ నుంచి కేటీఆర్ ప్రసంగిస్తున్న గతంలో చూసాం కేటీఆర్ వచ్చిన ప్రజల్లో చాలా వరకు తొక్కిసలాట జరిగింది, చాలా వరకు ఇబ్బందులు గురయ్యాయి, ట్రాఫిక్ పూర్వ అంతరాయకరిస్తూ ఇప్పుడు ఎలాంటి అంటే పునరావృతం కాకుండా పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. కేటీఆర్ ఎక్కడికి వెళ్తారో ఆ రోడ్ మ్యాప్ కూడా పూర్తిగా సెట్ చేశారు. సమయానికి రీచ్ అయ్యేలా అక్కడ నుంచి మళ్ళీ ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా కార్యకర్తలు వస్తే ఎలా ఏర్పాటు చేయాలి ఇవన్నిటిపైన కూడా ముందస్తు ప్రణాళికలు చేశారు. కేటీఆర్ నివాసానికి అయితే ఒక్కొక్క నేత వస్తున్నారు. వీళ్ళంతా కూడా కేటీఆర్ వెనుక వెళ్తే భారీ కాన్వాయ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ కాన్వాయ్ కూడా ఎలా ముందుకెళ్లాలనే దానిపైన కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పుడైతే చూస్తాం ఒక్కొక్కరుగా అలంపూర్ ఎమ్మెల్యే కావచ్చు, జైరాబాద్ మాజీ ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడైతే రావడం జరిగింది. నగరానికి సంబంధించినటువంటి పూర్తి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అందరూ కూడా వస్తున్నారు. ఎస్, థ్యాంక్ యూ రాణా, థ్యాంక్ యూ మహేంద్ర. మొత్తానికి ఈ రోజు 10 గంటల తరువాత ఇటు కోర్టులో హాజరు కాబోతున్నారు కేటీఆర్. 8:30 ఆయన తన నివాసం నుండి స్టార్ట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ కంటిన్యూ అవుతూ